విలక్షణమైన కథల్ని ఎంచుకునే తిరువీర్ టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ఓ సుకుమారి. ఇక కథ విషయానికొస్తే, సర్పంచ్ కావాలని కలలు కనే నరాల యాదగిరికి ఒక షరతు మీద తన తాత రాసిన 80 కోట్ల ఆస్తి దక్కుతుందని తెలుస్తోంది. ఆ ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలన్న యాదగిరి పెళ్లి చూపులకి వెళ్లి అనుకోకుండా ఐశ్వర్య రాజేష్ ని చూసి ప్రేమలో పడతాడు. అయితే దామినిని చూసే భయపడే ఆ ఊరి జనాలు ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలని తెగ ఆరాట పడతారు. యాదగిరికి అసలు నిజం చెప్పకుండానే పెళ్లి చేసేస్తారు. కానీ ఫస్ట్ నైట్ రోజు అతనికి ఊహించని షాక్ తగులుతుంది. అసలు దామిని సమస్య ఏంటి? ఊరి వాళ్ళంతా ఆమెను చూసి ఎందుకు భయపడతారు? చివరికి యాదగిరికి తాత ఆస్తి దక్కిందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే ఓ సుకుమారి కథ. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇటీవల వరుసగా మంచి పాత్రలతో మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో తనదైన మార్కుతో మెప్పించారు. ఇక యాదగిరి క్యారెక్టర్ లో తిరువీర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ముఖ్యంగా అసలు నిజమేంటో తెలిసాక ఐశ్వర్యతో ఆయనకు ఉండే సన్నివేశాల్లో కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చే ఇలాంటి కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తాయి. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ సులభంగా ఊహించగలిగే కథనం. సినిమాలోని అసలు ట్విస్ట్ ని ప్రమోషన్స్ లోనే రివీల్ చేయడం వల్ల ఆ తర్వాత ఆసక్తికరమైన సన్నివేశాలతో మెప్పించాల్సిన బాధ్యత దర్శకుడిపై పడింది. కానీ భరత్ దర్శన్ ఆ విషయంలో బాగా తడబడ్డారు. ఫస్ట్ హాఫ్ లో పాతకాలపు కామెడీని నమ్ముకున్నారు. కొన్ని సన్నివేశాలు మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక మంచి ఎమోషనల్ డ్రామా పండే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు రొటీన్ దారిలోనే వెళ్లారు. దీంతో సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్టుగా ఎలాంటి ఎమోషన్ లేకుండా సాగుతోంది. ప్రధాన పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్, తిరువీర్ల క్యారెక్టరైజేషన్ లో కూడా లోతు లేదు. వారు ఎంత బాగా నటించినా ఆ పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. అలాగే ఐశ్వర్య రాజేష్ మాటి మాటికి వాడే ఉచ్చు అనే పదం ఒక దశ దాటాక చాలా చిరాకు కూడా తెప్పిస్తోంది. సినిమాకి కామెడీయే ప్రధాన బలం అనుకుంటే అది కూడా వర్కౌట్ కాలేదు. కొన్ని జోకులు మినహా చాలా చోట్ల అసలు నవ్వే రాదు. నటీనటులు కూడా సహజంగా కాకుండా కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే, ఒక ఆసక్తికరమైన పాయింట్ ను ఎంచుకున్న దర్శకుడు భరత్ దర్శన్ దాన్ని పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా మలచలేకపోయారు. బలహీనమైన రైటింగ్, అవుడేటెడ్ నేరేషన్ సినిమాకి పెద్ద బ్యాక్ డ్రాప్. కుషేందర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. భరత్ మంచిరాజు సంగీతం కొన్ని చోట్ల ఓకే అనిపించినా గుర్తుండిపోయేలా అయితే అస్సలు లేదు. అయితే ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే, ఓ సుకుమారి కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకున్నా కూడా ఎగ్జిక్యూషన్ లో తడబడ్డ రొటీన్ కామెడీ డ్రామా, లీడ్ పేర్ తిరువీర్ ఐశ్వర్య రాజేష్ తమ నటనతో సినిమాకి కొంతవరకైతే బలాన్నిచ్చారు. అయితే రొటీన్ కథనం, ఫ్లాట్ గా సాగే సెకండ్ హాఫ్ వల్ల ఆశించిన స్థాయిలో వినోదం పండలేదు. ముట్టుకుంటే షాక్ కొట్టే పాయింట్ చుట్టూ ఇంకాస్త బలమైన ఎమోషన్, మంచి కామెడీ రాసుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. అలానే మరీ తీసి పారేసే విధంగా కూడా లేదు. అక్కడక్కడ వర్కౌట్ అయిన కొన్ని ఫన్ ఎలిమెంట్స్ సినిమాకి కాస్త ఊరటనిస్తాయి.